ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఒక మిరాకిల్ బిజినెస్ క్రియేట్ చేయవచ్చు. సో దానికంటే ముందు మా వైఫ్ ఒకసారి మాట్లాడతారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, నా పేరు షాహిన్, నేను హౌస్ వైఫ్ని. ఇలాంటి పొద్దున్న నుంచి మనకు ట్రైనింగ్ మంచిగా ఇస్తున్నారు, చాలా బాగుంది. ఇలాంటి మనం నేర్చుకొని ఇంకా మనము టీంకి కూడా నేర్పియాలి. వాళ్ళు నేర్చుకుంటే బిజినెస్ ఇంకా పెద్దగా అవుతుంది. మనం కూడా నేర్చుకోవాలి, అదే ఇంప్లిమెంట్ చేయాలి. అందరు బాగా నేర్పిస్తున్నారు. మళ్ళీ పోలీస్ సార్ అయితే చాలా చెప్పిండు. అదే సార్ అంటే మేము ఎక్కువ ఇంట్లో పోలీసు వాళ్ళని చెప్పుకుంటాం కదా, అదే వచ్చేసింది. కానీ పోలీసు వాళ్ళ మాటలు ఎట్లా ఉంటాయో చాలా బాగా నేర్పించాడు. టెక్నోరిస్టెప్ చాలా బాగా టీచింగ్ ఇస్తున్నా అందరికీ. ఇంకా మనం నేర్చుకోవాలి. ఇలాంటి చేస్తూ వీరి దాకా వచ్చాము మేము. ఇంకా మనం ఇంకా పెద్ద ఇన్కమ్ తీసుకోవాలి, అందరి డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలి. థ్యాంక్ యూ. మాట్లాడుకోవాలని చెప్పేసి తెలుసు టైం తక్కువ ఉందని చెప్పేసి. రైట్, సో రెడీ ఉన్నారా? సో నా పేరు సలీం. ఎంతమంది ఫస్ట్ టైం వచ్చారు? ఫస్ట్ టైం. వావ్, ఒకసారి అందరికీ ఒకసారి గట్టిగా క్లాప్స్ ఇద్దాం. సో ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి ఈరోజు నిజంగా బోనస్ అండి. ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు బిజినెస్లో మార్కెట్లో డబ్బులు ఎక్కడ పోతున్నాయి, మీరు కొనుక్కుంటే ఏం బెనిఫిట్ వస్తుంది, 10 మందికి చెప్తే ఏం ఇన్కమ్ వస్తుంది అనేది ఉంటుంది. కానీ నిజంగా మీరు అదృష్టవంతులు. ఈరోజు ఇంకా అడ్వాన్స్గా మీకు అన్నీ తెలుసుకోవడం జరుగుతుంది, ప్రోడక్ట్ గురించి, సిస్టమ్ గురించి, బిజినెస్ గురించి. రైట్. సో అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఇక్కడ వెస్టీజ్లో ఇంచుమించు 400 పైన ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఎస్ఆర్నో? సో 400 ప్రోడక్ట్స్ ఉన్నాయి. దాంట్లో వచ్చేసి ఇంట్లోకి వాడుకునే ఓరల్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, స్కిన్కి వాడుకునే కాస్మెటిక్స్ ఉన్నాయి, హెల్త్ ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నాయి, దాంతోపాటు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. రైట్. సో ఈరోజు నేను అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మీద బ్రీఫ్గా ట్రైనింగ్ ఇవ్వకుండా అసలు అగ్రి ప్రొడక్ట్స్ ఏంటి, అగ్రి ప్రొడక్ట్ వాడడం వల్ల చాలా మందిని మనం క్యాన్సర్తో ఎట్లా రక్షించవచ్చు, మన పొలాలని ఎట్లా రక్షించుకోవచ్చు, సో ఫార్మర్స్కి వాళ్ళ డ్రీమ్స్ ఎట్లా ఫుల్ఫిల్ చేయించవచ్చు, దాని గురించి నేను బ్రీఫ్గా చెప్తాను. సో మనకు వెస్టీజ్లో ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయండి అగ్రికల్చర్వి? ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి? 8 ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో దాంట్లో వచ్చేసి ఒకసారి ఫస్ట్ రాసుకుంటాను నేను. అగ్రి 82, అగ్రి అక్వాజెల్, అగ్రి ప్రొటెక్ట్, అగ్రి మాస్, ఆ తర్వాత వచ్చేసి అగ్రి హుమిక్, తర్వాత వచ్చేసి అగ్రి గ్రాన్యువల్స్, తర్వాత వచ్చేసి అగ్రి గోల్డ్, తర్వాత వచ్చేసి అగ్రి నానోటెక్. రైట్. సో 8 రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈ 8 రకాల ప్రోడక్ట్ అసలు ఏంది, అసలు ఈ ప్రోడక్ట్ ఏంది, అసలు ఏం పని చేస్తుంది, మనం ఎలా వాడాలి, ఎదుటి వాళ్ళకి ఎట్లా చెప్పాలి. సో అగ్రి ప్రోడక్ట్లో ఏం ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, అగ్రి హుమిక్లో ఏముంటాయి, డీప్గా కాకుండా అసలు ప్రోడక్ట్ అంటే ఏంటి. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ గురించి మనకు తెలిసినప్పుడే వేరే వాళ్ళకి మనకు చెప్పడంలో ఈజీ అవుతుంది, అవునా కాదండి? సో దానికంటే ముందు అసలు ఈరోజు అగ్రికల్చర్ వెస్టేజ్లో ఈ ప్రోడక్ట్ ఏవైతే వచ్చినాయో దానివల్ల ఎంత పుణ్యం కట్టుకుంటున్నాము అంటే కనుక మనము, సో ఈరోజు చూస్తే కనుక పంజాబ్లో ఒక ట్రైన్, క్యాన్సర్ ట్రైన్ ఉంటుంది సపరేట్గా. మీరు చెన్నై కానీ, ఢిల్లీ కానీ, తిరుపతి వెళ్ళి ఉంటారు. ట్రైన్లో ఎక్కినాక ఎలాంటి వ్యక్తులు కూర్చుంటారు? మనలాగా ఆడుతూ పాడుతూ తింటూ ఆడుతూ పాడుతూ కనిపిస్తారు. ఎస్ఆర్నో? కానీ ట్రైన్ మొత్తం క్యాన్సర్ పేషెంట్లు ఉంటే ఎట్లుంటుంది? అలాంటి ఒక క్యాన్సర్ ట్రైన్ పంజాబ్ నుండి టాటా మెమోరియల్ ట్రస్ట్కి ఒకటి వెళ్తుంది. అంటే క్యాన్సర్ బారిన పడిన వాళ్ళు. ఈ క్యాన్సర్ ఎట్లా వచ్చింది వాళ్ళకి అంటే అగ్రికల్చర్లో వాడే కెమికల్స్ వల్ల వచ్చింది. పంజాబ్లో అగ్రికల్చర్లో చాలా ఎక్కువ మోతాదులో కెమికల్స్ వాడేవాళ్ళు. సో అక్కడ క్యాన్సర్ చాలా అయిపోయింది. ఆ తర్వాత అక్కడ బ్యాన్ చేసిన తర్వాత ఇక్కడ కూడా ఏపీ తెలంగాణలో కొన్ని అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వచ్చి తెలిసి తెలియక మన వాళ్ళు వాడుతున్నారు. సో అది వాడడం వల్ల వేరే అవకాశం లేక వాడుతున్నారు. సో మరి ఆ కెమికల్స్ని ఎలా తగ్గించవచ్చు, మన భూసారవంతాన్ని ఎలా మెరుగుపరచుకోవచ్చు, సో దాని గురించి ఇప్పుడు నేను బ్రీఫ్గా మాట్లాడబోతున్నాను. సో అన్నిటికంటే ముందు అసలు ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి డీప్గా చెప్తాను. దాంట్లో వచ్చేసి అగ్రి 82
అగ్రి 82 అనే ఒక ప్రోడక్ట్ ఎంతమందికి తెలుసు? రైట్. సో అగ్రి 82 అన్నిటికంటే ముందు ప్రోడక్ట్ సో అగ్రి 82 గురించి మాట్లాడతాను. ఫస్ట్ అగ్రి 82 అనేది ఒక ప్రోడక్ట్ ఫార్మర్స్కి, రైతులకి అమృతం లాంటి ప్రోడక్ట్. అమృతం లాంటి ప్రోడక్ట్ ఎందుకంటే ఒక అగ్రి 82 యూజ్ చేయడం వల్ల కంప్లీట్గా కెమికల్స్ తగ్గించుకునే అవకాశం ఉంది. సో ముందు ఫార్మర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, నేను ఒక ఫార్మర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ముందు చేయాల్సింది ఏంటంటే వాళ్ళు ఏమైతే అడుగుతున్నారో వాటిని మొత్తం మనం ఒక్కసారి వినాలి. ఎందుకంటే వెస్టీజ్లో పురుగులు చంపే మందు కంప్లీట్గా లేదు. పురుగులు చంపే మందు లేదు. ఓన్లీ మన దగ్గర ఉన్నాయి ఏంటివి? గ్రోత్ ప్రమోటర్స్ ఉన్నాయి, యాక్టివేటర్స్ ఉన్నాయి, న్యూట్రిషన్స్ ఉన్నాయి. సో దానికంటే ముందు వాళ్ళు చెప్పేది మొత్తం విన్న తర్వాత సో మనం ఒకటే అడగాలి. సో మన తాత వాళ్ళు, ముత్తాత వాళ్ళు ఎప్పుడైతే భూమిలో పంటలు పండించే వాళ్ళు సంవత్సరానికి ఎన్ని పంటలు పండించేది? ఒక్క పంట పండించేది. సో ఆ పంట పండించడానికి వాళ్ళు పెండ, ఎరువు లాంటిది వాడేది కానీ ఎలాంటి కెమికల్స్ వాడేవాళ్ళు కారు. కానీ ఇప్పుడు పబ్లిక్ పెరుగుతున్న కొద్దీ డిమాండ్ పెరిగింది. సో పబ్లిక్ పెరిగినప్పుడు, డిమాండ్ పెరిగినప్పుడు అదే మాదిరిగా భూమి పెరుగుతుందా? పెరగట్లేదు. దానివల్ల ఏమైంది? సంవత్సరానికి ఒక్క పంట చేసేది సంవత్సరానికి 2 పంటలు, సంవత్సరానికి 3 పంటలు వేయడం స్టార్ట్ చేసిరు. ఎప్పుడైతే 2 పంటలు 3 పంటలు వేయడం స్టార్ట్ చేసిరో అప్పుడు మన మట్టిలో ఉన్న పోషకాలు సరిపోకపోవడం వల్ల, ప్రాపర్గా రిజల్ట్ రాకపోవడం వల్ల ఈ కెమికల్స్ అనేవి ప్రమోట్ చేయడం స్టార్ట్ చేసిరు. సో ఈ కెమికల్స్ ఏవైతే ప్రమోట్ చేసిరో, యూరియా ఏదైతే మొదలైందో, సో ఇక్కడ ఫార్మర్స్ ఉన్నారు ఎవరన్నా? సీనియర్ ఫార్మర్. సో అగ్రి మన యూరియా వాడారు కదా, మీకు మొట్టమొదటిసారి మీకు వ్యవసాయం పరిచయం అయినప్పుడు యూరియా ఎప్పుడైతే మొట్టమొదటిసారి వచ్చిందో అప్పుడు ఒక ఎకరానికి ఎన్ని కేజీలు వేసేది? ఒక ఎకరానికి ఎన్ని కేజీల యూరియా వేసేది? ఎన్ని? 15 కేజీలు. ఈరోజు ఒక్క ఎకరానికి ఎన్ని కేజీలు వేస్తున్నారు? 75 కేజీస్. క్వింటల్ 100 కేజీలు, 200 కేజీలు. నేను మొన్న ఏటికి కామారెడ్డి వెళ్ళిన 3 సంచులు వేస్తారంట వాళ్ళ ఎకరానికి, దగ్గర 300 కేజీలు. ఒకసారి ఆలోచించండి, 10-15 కేజీల నుంచి స్టార్ట్ అయిన ఈ యూరియా పెంచుకుంటూ పోవడం వల్ల సో రేపు ఒక 20 సంవత్సరాల తర్వాత ఒక మనిషి చచ్చిపోవాలనుకున్నప్పుడు ఏదో విషం తాగాల్సిన అవసరం లేదు. ఆ మట్టి, ఆ పొలంలో ఉన్న మన్ను తీసుకొని తిన్నా మనిషి చచ్చిపోతాడు. అంత పాయిజన్ కాబోతుంది. ఇంత పాయిజన్ కాబోతుంది అని రేపటి సంది నేను యూరియా వాడడం ఆపేస్తాను అంటే రిజల్ట్స్ వస్తాయా? రావు. మరి ఏంటి సొల్యూషన్ దానికి? సో దానికి సొల్యూషన్ మన దగ్గర ఒక అద్భుతమైన వండర్ఫుల్ ప్రోడక్ట్ ఉంది. ఇది అగ్రి 82. ఈ అగ్రి 82 అనేది ఇది మనకు యాక్టివేటర్గా పనిచేస్తుంది, స్ప్రెడర్గా పనిచేస్తుంది, వెట్టర్గా పనిచేస్తుంది. యాక్టివేటర్ స్ప్రెడర్గా పనిచేస్తుంది, వెట్టర్గా పనిచేస్తుంది. యాక్టివేటర్ అంటే ఏంటి? అసలు కెమికల్ని ఎలా తగ్గించుకోవచ్చు అగ్రి 82 వాడడం వల్ల? సో ఈ అగ్రి 82కు ఉన్న గుణం ఏంటంటే, యాక్టివేటర్ అంటే ఈ అగ్రి 82 మీరు ఏ ప్రోడక్ట్లనన్నా తీసుకోపోయి కలపండి, దాంట్లో పనిచేసే తత్వాన్ని ఇది ఏం చేస్తుంది? యాక్టివేట్ చేస్తుంది, ఎక్కువ బాగా పనిచేసేలాగా చేస్తుంది, డోస్ అనేది పెంచుతుంది. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఇంట్లో హెయిర్ ఆయిల్ వాడతామా? ఆ హెయిర్ ఆయిల్ డబ్బా లోపల 2-3 డ్రాపులు వేసి పెట్టామనుకోండి, ఆ హెయిర్ ఆయిల్లో పనిచేసే తత్వాన్ని ఇది ఏం చేస్తుంది? యాక్టివేట్ చేస్తుంది, ఎక్కువ బాగా పనిచేసేలాగా చేస్తుంది. మీరు బండిలో పెట్రోల్ పోసినప్పుడు ఒక 2-3 డ్రాపులు దాంట్లో వేసిరు అనుకోండి, ఆ పెట్రోల్లో పనిచేసే తత్వాన్ని ఇంకా బాగా పనిచేసేలాగా చేస్తుంది, డోసుని పెంచుతుంది, ఇంకొంచెం మైలేజ్ పెరుగుతుంది. అట్లా అని చెప్పేసి రేపటి నుంచి హెయిర్ ఆయిల్లో, పెట్రోల్లో వాడతానంటే దాని గురించి తయారు చేసిన ప్రోడక్ట్ కాదు, ఒక ఎగ్జాంపుల్ గురించి నేను దాన్ని వాడింది. సో ఇప్పుడు మనము అగ్రికల్చర్లో పురుగు, దోమ లాంటివి వచ్చినప్పుడు యూరియాలు వేస్తుంటాం కదా. సో ఈ పురుగు, దోమ వచ్చినప్పుడు కెమికల్ మందులు తెస్తుంటాం కదా పురుగుని చంపడానికే, అవునా కదా? సో ఆ కెమికల్ పురుగు మందు ఏదైతే తీసుకొస్తామో, మీ దగ్గర అనుకుందాం ఒక 4 ఎకరాల పొలం ఉంది. ఈ 4 ఎకరాల పొలంకి మీరు బయట నుంచి 4 లీటర్ల ఒక మందు తెచ్చిరు. సో ఆ 4 లీటర్ల మందు తెచ్చినప్పుడు
ఫర్టిలైజర్ షాప్ అయినా మీకు ఒక విషయం చెప్పింది, ఒక్క 15 లీటర్ల ట్యాంక్ ఏదైతే ఉంటుందో 20 లీటర్ ట్యాంక్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఒక ట్యాంక్కి ఒక 20 ml కలపమని చెప్పిండు. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఆ 20 ml కాకుండా దాన్ని 20% 25% కెమికల్ తగ్గించి, అంటే 20 ml అంటే 15 ml తీసుకొని ఆ 15 లీటర్ ట్యాంక్లో 20 mlకి బదులు 15 ml చేసి మన అగ్రి 82 అనేది ఒక 5 to 10 ml దాంట్లో కలపడం వల్ల ఆ మందులో పనిచేసే తత్వం ఏమైంది, యాక్టివేట్ అయింది, డోస్ పెరిగింది. సో మీరు ఏదైతే ఇండైరెక్ట్గా 25% కెమికల్ తగ్గించారో ఈ 82 అనేది యాక్టివేట్ చేయడం వల్ల డోస్ ఈక్వల్ అయిపోయింది. అంటే 4 లీటర్లు తెచ్చే మందుని మీరు ఎన్ని లీటర్లు తెచ్చారు, 3 లీటర్లు తెచ్చారు, అంటే 25% ఖర్చు తగ్గింది కదా, రైట్. రెండోది యూరియా ఉంది. ఇప్పుడు ఇది యూరియా ఉంది కదా, ఇప్పుడు యూరియా అనుకోండి మీరు ఒక ఎకరానికి 100 కేజీలు వేస్తున్నారు. 100 కేజీలకి బదులు మిగతా 2 ఎకరాలు ఎప్పుడే కానీ ఒకేసారి ఫస్ట్ టైం వాడుతున్నప్పుడు మొత్తం వాడకండి, వాడించకండి, అట్లీస్ట్ కొంచెం వదిలిపియాలి. ఎందుకంటే మిగతా 2 ఎకరాలు ఉందనుకోండి, ఆ 2 ఎకరాల్లో 1 ఎకరానికి ఇప్పటి వరకు ఏ విధంగా అయితే మీరు ప్రాసెస్ చేశారో యూరియా కెమికల్స్ వాడుకుంటూ అలాగే చేయండి. మిగతా 1 ఎకరానికి ఏం చేయాలంటే ఒక 100 కేజీలు యూరియా వేసే దగ్గర 20-25 కేజీలు తగ్గించి అగ్రి 82 దాంట్లో ఒక 150 నుంచి 200 ml కలిపి దీనికి వాడిపియండి. ఆఫ్టర్ కంప్లీట్ ప్రొడక్షన్ వచ్చిన తర్వాత మీరు ఏదైతే కెమికల్ని వాడిరో తగ్గించలేరో దీనికన్నా యూరియా తగ్గించింది బాగా రిజల్ట్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ టైం ఏది వాడతారు, మన అగ్రి 82 వాడతాం, కెమికల్ తగ్గిస్తాం. అట్లా నెక్స్ట్ పంటకి ఏం చేయాలి, మళ్ళీ ఫస్ట్ మీరు 100 కేజీలు వేసేది 80 కేజీలు చేసారు, నెక్స్ట్ పంటకి 80ని 60 కేజీలు చేయాలి, నెక్స్ట్ పంటకి 60ని 40 కేజీలు చేయాలి, నెక్స్ట్ పంటకి 40ని 20 చేయాలి. ఈ విధంగా కొద్దిగా తగ్గించుకుంటూ పోవచ్చు. సో ఇది వచ్చేసి యాక్టివేటర్గా పనిచేస్తుంది అనమాట. సో ఒక అగ్రి 82 వాడడం వల్ల సో ప్రాపర్గా కెమికల్ పెంచుకుంటూ పోతున్నాం, కానీ అగ్రి 82 వాడడం వల్ల ఏం చేసుకుంటూ వస్తున్నాం, తగ్గించుకుంటూ వస్తున్నాం. ఎప్పుడైతే మీరు కెమికల్ మందులు భూమిలో వేయడం తగ్గించుకుంటూ వస్తున్నారో అప్పుడు ఏమవుతుంది, భూసారవంతం అనేది మెరుగుపడుతుంది. ఒక వ్యక్తికి బాగా తాగే అలవాటు ఉంది, ఆయన ఒక పూట తాకుంటే ఆయన దిమాగ్ పనిచేయదు, మనిషి పనిచేయడు, అట్లా ఉన్నప్పుడు ఆయనకు ఒకరోజు సడన్గా బంద్ చేస్తే మనిషి బతుకడం. కానీ నేను బంద్ చేయాలంటే ఏం చేయాలి, కొద్దిగా తగ్గించుకుంటూ పోతే అవకాశం ఉంది. అలాగే మనం ఈ కెమికల్స్ వేసి మన పొలాలకు అలవాటు అయిపోయి ఉన్నాయి. రేపటి నుంచి నేను అన్ని బయట బంద్ చేస్తా, మనయ్య వాడతా అంటే ప్రాపర్ రిజల్ట్ రాదు, కొద్దిగానే తగ్గించుకుంటూ పోవాలి, రైట్. ఇది వచ్చేసి యాక్టివేటర్గా పనిచేస్తుంది ఒకటి. రెండోది వచ్చేసి స్ప్రెడర్గా పనిచేస్తుంది. స్ప్రెడర్ అంటే ఏంది, సో అనిల్ సార్ అండి. సో స్ప్రెడర్ అంటే ఏంటంటే కనుక ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆకులు 2 సిద్ధరాకులు ఉన్నాయి తీసుకుంటున్నానేమో. సో మనం జనరల్గా ఏదైనా మందు స్ప్రే చేసినప్పుడు ఏం చేస్తామంటే ఆకు మీద ప్రాపర్గా మందు పట్టదనమాట, మంచు బిందులాగా పడి అది డ్రాప్ అయి పడిపోతుంటుంది. మనం ఏదైతే మందు పురుగులు చంపనీకే దోమలు చంపనీకే తీసుకొచ్చి కొట్టామో అదేమవుతుందంటే గాలి వచ్చినప్పుడు దీని మీద ప్రాపర్గా పట్టుకోకపోవడం వల్ల ఉల్టా మట్టిలో పడిపోతుంది. ఈ మట్టిలో పడ్డప్పుడు మనం పురుగు చంపనీకి తెచ్చిన మందు మట్టిలో ఉన్న బ్యాక్టీరియా వైరస్ మనకు పనికొచ్చే వానపాముని ఏం చేస్తుంది, చంపేస్తుంది. ఎప్పుడైతే వానపాము చనిపోతుందో అప్పుడు మట్టి ఏమవుతుంది, గట్టిగా రాయిలాగా మారుతుంది. ఎందుకంటే వానపాము ఏం చేస్తుంది, అదే మట్టిని తింటుంది, దాని లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది, కిందికి వెళ్తుంది, మట్టిని గుల్లవారేలాగా చేస్తుంది. కానీ ఏమవుతుంది, అది చనిపోయినప్పుడు మట్టి గట్టిగా రాయిలాగా మారింది. కానీ మనం అగ్రి 82 కలపడం వల్ల ఏమవుతుందంటే, సో ఇప్పుడు చూడండి ఇది స్ప్రెడర్గా పనిచేస్తుందని చెప్పిన కదా, స్ప్రెడర్గా పనిచేస్తుందని చెప్పిన కదా. ఇప్పుడు 2 గ్లాసులలో నీళ్లు తీసుకోవడం జరిగింది. సో ఎండ్లో వేయలేరు కదా. సో ఇప్పుడు 2 ఆకులు ఇక్కడ ముంచడం జరిగింది. చూసుకున్నట్లయితే మీకు వెనక సైడ్ చూస్తే ప్రాపర్గా పట్టుకుందా వాటర్ అనేది, సో పట్టుకోలేదు. కానీ దీంట్లో మనం అగ్రి 82 అనేది వేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఇప్పుడు దీంట్లో మనం అగ్రి 82 వేసినాం, వేయడం వల్ల ఏమైంది, ఇది కంప్లీట్గా ఈ ఆకు అనేది కంప్లీట్గా తడవడం జరిగింది. అంటే దీని మీద ప్రాపర్గా పట్టుకోలేదు, దీని మీద మాత్రం ప్రాపర్గా మనం వేసే మందు ప్రాపర్గా పట్టుకుంది. అంటే అగ్రి 82 కలిపినప్పుడు ఏమవుతుందంటే జనరల్గా
ఆకు మీద ప్రాపర్గా పట్టుకున్నప్పుడు మీరు ఆ స్ప్రే చేసినప్పుడు ఆ స్మెల్కి కొంచెం జరిగిపోతుంది, కొంచెం ఏమో పక్క పొలంలోకి వెళ్ళిపోతుంది. ఆ 2 రోజుల తర్వాత మళ్ళీ ఆయన చూసి ఏదో ఒక మందు తెచ్చి పక్క పొలం పైన కొడితే మళ్ళీ అక్కడి నుంచి వచ్చి ఎక్కడైతే మందు ప్రాపర్గా పట్టుకునేదో అక్కడ మళ్ళీ కూర్చొని మనకు నష్టాన్ని కలిగించే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆకులు 2 రకాలుగా ఉండవు, పురుగులు 2 రకాలు ఉంటాయి. ఒకటి ఆకులు కొరికేది, రెండోది రసం పీల్చేది. రైట్. సో మీరు కొట్టిన మందు ఏదైతే ఉందో ప్రాపర్గా ఆకు మీద పట్టుకుంది అన్నప్పుడు ఆ పురుగు వచ్చి దీన్ని కొరికినా చచ్చిపోతుంది, రసం పీల్చినా చనిపోతుంది. రైట్. రెండోది థ్రెడర్గా పనిచేసింది. సో ఇప్పుడు ఇంతకుముందు మీరు పని చేయలేదని 2 సార్లు 3 సార్లు 4 సార్లు స్ప్రే చేసే బదులు ఎప్పుడైతే మీరు కొట్టే మందు ప్రాపర్గా ఆకు మీద పట్టుకుందో అప్పుడు మీరు 4 సార్లు కొట్టే స్ప్రేలు 2 సార్లకే సరిపోతుంది. రైట్. మూడోది వచ్చేసి వెట్టర్గా. వెట్టర్ అంటే ఏంది, ఎక్కువ శాతం ఆకు ఇట్లా ఉంటుంది కదా, పురుగు అనేది దోమ అనేది ఆకు పైన ఉంటుందా కింద ఉంటుందా? కింద ఉంటుంది. మనం మందు ఎక్కడ కొడతాం? పైన కొడతాం. దానివల్ల పెద్దగా నష్టం అనేది జరగదు. కానీ మనము ఈ 82 కలిపినప్పుడు ఆకు మీద పడంగానే అది ఇమ్మీడియట్లీ ఆకు లోపల వరకు అబ్జర్వ్ అయిపోతుంది. ఎప్పుడైతే ఆకు లోపలికి వెళ్తుందో ఎక్కువ వెనక సైడ్ ఉన్న పురుగు దోమ గిట్ట తొందరగా కంట్రోల్లోకి వస్తుంది. రైట్. సో ఇది వచ్చేసి అగ్రి 82 అనమాట. సో ఒక్క అగ్రి 82 అనేది ఇది 130 రూపాయలు ఉంటుంది, 100 ml ఉంటుంది. 1 ఎకరానికి వస్తుంది స్ప్రే చేయడంలో. స్ప్రేకి 1 ఎకరానికి వస్తుందంటే ఎక్కువ రేట్ అయితే మనం వాడచ్చు కదా. సో ఇదే విధంగా మరి సో ఇది అగ్రి 82 వాడడం వల్ల బయట ఖర్చు ఎంత తగ్గించినాం? 20-25% కెమికల్స్ తగ్గించినాం కదా. సో ఒక అగ్రి 82 ఇది వచ్చేసి ఓకే. సో అగ్రి 82 వచ్చేసి మరి యూజ్ చేసేది పద్ధతి ఎట్లా అంటే కనుక మీరు 15 లీటర్ల ట్యాంక్ ఉంటుంది కదా మనకు స్ప్రే చేసే ట్యాంకు, 15 లీటర్ వాటర్ లోపల దీన్ని 5 to 10 ml వేయచ్చు. ఎక్కడ? స్ప్రేకి 15 నుంచి 20 లీటర్ ట్యాంక్ ఉంటుంది కాబట్టి దాంట్లో బయట కెమికల్ ఖచ్చితంగా 20% తగ్గించి మీరు పురుగుల మందు వేస్తున్నా ఏది వస్తున్నా 20% తగ్గించి 5 to 10 ml అనేది దాంట్లో కలిపి స్ప్రే చేయాలి. లేదు 1 ఎకరానికి వేస్తున్నాము గుల్కల్ గ్రాన్యుల్స్ కానీ ఇంకేదన్నా యూరియాతో పాటు ఇంకేదన్నా కలిపి వేస్తున్నారంటే ఎకరానికి ఇది 200 ml కలపవచ్చు. అంటే స్ప్రేలో అయితేనేమో 5 to 10 ml, మొత్తం 1 ఎకరానికి మేము కలిపి చల్లుతామంటే 200 ml వరకు దీన్ని కలపవచ్చు. రెండోది వచ్చేసి ఆక్వాజెల్. అగ్రి ఆక్వాజెల్ అనేది ఇది ఏం పని చేస్తుందంటే ఎక్కువ చాలామంది రైతులకి నష్టం ఎప్పుడు జరుగుతుందంటే అతివృష్టి నుండి అనావృష్టి నుండి. అంటే వర్షం ఎక్కువ వచ్చినా నష్టం జరుగుతుంది, వర్షం తక్కువ వచ్చినా నష్టం జరుగుతుంది. సో ఇది ఎట్లా పని చేస్తుందో నేను ఇప్పుడు చూపిస్తాను. ఇది అగ్రి ఆక్వాజెల్ అనమాట. సో ఈ 2 గ్లాసులు తీసుకుంటే కనుక చేతిలో తీసుకున్నాం. ఇప్పుడు ఈ అగ్రి ఆక్వాజెల్ కనిపిస్తుంది కదా కన్ఫర్మ్ మీ చేతిలో. సో ఇప్పుడు నేను దీంట్లో వేస్తున్నాను. వేసిన తర్వాత దీంట్లో మిక్స్ చేస్తున్నాను. ఇది అగ్రి ఆక్వాజెల్ అనేది 1 kg ప్యాకెట్ తీసుకొని ఒక 30 నుంచి 40 కేజీలు 50 కేజీల మన్ను తీసుకొని దాంట్లో కలుపుకోవాలి. 30 నుంచి 40 కేజీల మన్ను తీసుకొని 1 kg ఆక్వాజెల్ దాంట్లో కలిపేసుకొని పొలం మొత్తంలో చల్లేసినాం. ఇప్పుడు దీంట్లో కలిపినట్టు ఇప్పుడు దీంట్లో నీళ్ళు పోస్తున్నాం. సో రెండుట్లో ఈక్వల్ మన్ను ఉంది, చూసిరు కదా మీరు. మన్ను రెండుట్లో ఈక్వల్ ఉంది, దాంట్లో కొన్ని వాటర్ పెట్టండి. సో ఇప్పుడు చూసినట్లయితే దీనికి కొంచెం సో ఇది పట్టుకోండి. సో ఇప్పుడు చూడండి అది ఇక్కడ. ఇప్పుడు జనరల్గా మన పొలంలో వర్షం వచ్చింది, నీళ్లు 2-3 సార్లు వర్షం వస్తే పొలంలో నీళ్ళు ఆగినాయి అనుకోండి, దీంట్లో మొక్క గ్రోత్ అవుతుందా? కాదు, మురిగిపోతుంది, ఫంగస్ వస్తుంది, ఖరాబ్ అయిపోతుంది. కానీ ఎప్పుడైతే మనం ఆక్వాజెల్ వేసామో, ఆక్వాజెల్ వేసినప్పుడు ఏమవుతుందంటే వాటర్ని కంప్లీట్గా అది అబ్జర్వ్ చేసుకుంది. సో ఈ వాటర్ని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల వాటర్ అనేది పొలంలో నిలబడేది, మొక్క అనేది ఖరాబ్ కాదు. రెండో విషయం ఏంటంటే ఎప్పుడైతే వాటర్ డ్రై అయిపోయిన తర్వాత వర్షం లేట్ అయ్యి బోర్ కాలిపోయి నీళ్ళు అందకుంటే ఆ సిచ్యువేషన్లో అయితే మొక్క ఎండిపోతుంది. కానీ ఇక్కడ ఏమైంది, వాటర్ ఎక్కడ పోలేదు, మొక్క కిందనే ఇది అబ్జర్వ్ అయి ఉంది కాబట్టి మన రూట్స్ అనేవి వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, మొక్క అనేది ఖరాబ్ కాకుండా ఉంటుంది. వాటర్ని అబ్జర్వ్ చేసుకోవడమే కాకుండా ఇంకా బెనిఫిట్ ఏముందంటే వర్షం వచ్చినప్పుడు ఎక్కువ నీళ్ళు వచ్చినప్పుడు కయ్య పడుతుందంటే మట్టి అక్కడ కొట్టుకపోయి పోషకాలు వెళ్ళిపోయి అక్కడ మొక్క అనేది గ్రోత్ కాదు. ఎప్పుడైతే ఆక్వాజెల్ కప్పామో ఇది మ్యాగ్నెట్ లాగా మట్టిని పట్టుకొని పెడుతుంది కాబట్టి సో మీకు మట్టి అక్కడ పోషకాలు అనేది వెళ్ళిపోయే అవకాశం ఉండదు.
మూడోది వచ్చేసి అక్వాజెల్ వాడడం వల్ల మీరు బయట నుంచి అడుగు మందుకు బలానికి ఏవైతే కెమికల్స్ వాడుతున్నారో అది డైరెక్ట్గా 40% తగ్గించవచ్చు. 100 కేజీలు వేసే దగ్గర 40 కేజీలు తగ్గించి 60 కేజీలు వేసినా నడుస్తుంది. మరి 60 కేజీలు 40 కేజీలు తగ్గిస్తే అక్వాజెల్ ఎట్లా పనిచేస్తుంది అని మీకు డౌట్ రావచ్చు. సో జనరల్గా యూరియా అనేది మనం మొక్క కాడ వేస్తాము. అది వేసినప్పుడు ఏమవుతుందంటే కొంచెం డ్రై అయిపోతుంది వాతావరణంలోకి. ఒకవేళ అది రూట్స్ కంటే కిందికి వెళ్ళిపోయినా మొక్కకు ప్రయోజనం లేదు. కానీ ఎప్పుడైతే మీరు అక్వాజెల్ ఆల్రెడీ మట్టిలో కలిపి వేశారో ఆ తర్వాత యూరియా వేసిన తర్వాత వాటర్ పెట్టిరనుకోండి, అది వాటర్తో పాటు యూరియా ఎక్కడికి వెళ్ళింది, దీంట్లోకి వచ్చేసింది. అప్పుడు డ్రై అయిపోయేది ఉండదు, కిందికి వెళ్ళిపోయే అవకాశం లేదు. ఏదైతే వేస్ట్ అయిపోతుండనో ఆ వేస్ట్ని మనం తగ్గించినాం. సో 40% కెమికల్ తగ్గిస్తున్నామంటే ఒకటి భూమికి మంచిది, భూసారవంతం తగ్గుతుంది, మంచి మెరుగుపడుతుంది. రెండోది మీకు కెమికల్ ఖర్చులు కూడా తగ్గుతాయి, రైట్. సో అక్వాజెల్ అనేది ఇది 1 ఎకరానికి 1 కేజీ ప్యాకెట్ వేయచ్చు. ఎక్కువ సౌడు భూములు ఉన్నాయనుకుంటే 2 ప్యాకెట్లు గిట వేయచ్చు. ఒక్కసారి వేస్తే కంప్లీట్ పంట మొత్తానికి వస్తుంది అనమాట. సో అక్వాజెల్ అనేది ఏమైంది, క్లియర్ అర్థమైందా? సో అగ్రి 82 అనేది ఏంది ఇది? సో ఇప్పుడు నేను ట్రైన్ చేయడం కాదు, మిమ్మల్ని ఎక్కడికైనా ట్రైనర్గా బయటికి పంపిస్తాను నేను. మీరు బయటికి వెళ్ళినాక చాలామంది కొత్త వాళ్ళకి వచ్చినప్పుడు అసలు ఏందో తెలియదు. మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఏ ప్రోడక్ట్ ఎందుకు ఇవ్వాలో మీరే చెప్పుకుంటూ పోతాం. సో అగ్రి 82 ఏం పని చేస్తుంది? యాక్టివేటర్, వెటర్, స్ప్రెడర్గా పనిచేస్తుంది. అక్వాజెల్ ఏం పని చేస్తుంది? అతివృష్టి అనావృష్టి నుంచి కాపాడుతుంది, రైట్. కెమికల్స్ తగ్గించుకోవచ్చు. సో అగ్రి ప్రొటెక్ట్ నెక్స్ట్ ప్రోడక్ట్. అగ్రి ప్రొటెక్ట్ అంటే ఏంటి అంటే కనుక ఇప్పుడు మనకు ఏదైనా పురుగు వచ్చింది అనుకోండి, చేనులో పెస్టిసైడ్ పురుగుల మందు తెచ్చి కొడతారు. అదేవిధంగా బ్యాక్టీరియా లాంటిది వచ్చింది అనుకోండి, బ్యాక్టీసైడ్ తీసుకొచ్చి కొడతారు. ఫంగస్ వచ్చింది అనుకోండి, ఫంగిసైడ్ తీసుకొచ్చి కొడతారు. అలాంటి ఫంగస్ లాంటి రోగాలను కంట్రోల్ చేయడానికి అగ్రి ప్రొటెక్ట్ అనేది యూజ్ అవుతుంది. ఒకటి ఆల్రెడీ వచ్చి ఉంది అంటే దాన్ని కంట్రోల్ చేయొచ్చు, రాలేదు రాబోతుందన్న దాన్ని కంట్రోల్ చేయొచ్చు. ఈ ఫంగస్ అనేది ఎట్లుంటుందంటే ఇప్పుడు ఒకసారి పంటలోకి వచ్చిన తర్వాత పంట కోత కోసినాం, దాన్ని తరగబెట్టేసినాం, కానీ అది మట్టిలో ఉండిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ పంట వేసినప్పుడు ఈ మట్టిలో ఉన్న ఫంగస్ మళ్ళీ అటాక్ అవుతుంది. ఫంగస్ అంటే బూడిద రోగం అంటాం కదా, ఆకు మీదకి ఎండిపోవడము, అగ్గి తెగులు, అది ఆకు మధ్యలో రంధ్రం రావడము, ఫంగస్ వచ్చి వేర్లు నల్లగా అయిపోవడము, మొక్క అక్కడికక్కడ ఎండిపోవడం జరుగుతుంది. ఇలాంటి ఫంగస్ లాంటి ప్రాబ్లమ్స్ అనేటివి అది మన మట్టిలో ఉండి మళ్ళీ అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ మనం పొలం వేసేటప్పుడు ముందే కనుక ఇది ఒక ఎకరానికి 1/2 కేజీ కనుక మనం వాడుకున్నాం అనుకోండి, ఆ మట్టిలో ఉన్న ఫంగస్ చనిపోతుంది. కాబట్టి నెక్స్ట్ అటాక్ చేయడానికి అవకాశం ఉండదు. ఆల్రెడీ వచ్చింది అనుకుంటే కనుక ఈ అగ్రి ప్రొటెక్ట్ అనేది 15 లీటర్ వాటర్లో నార్మల్గా అయితే 20 గ్రామ్ వేస్తాము. ప్రాబ్లం లేదు అనుకున్నప్పుడు 20 గ్రామ్ వేస్తాము. ఫంగస్ వచ్చింది అనుకున్నప్పుడు దాన్ని 40 గ్రామ్ చేయాలి. 40 గ్రాములు డబల్ డోస్ చేసి వితిన్ 10 డోస్లో 2 టైమ్స్ కనుక స్ప్రే చేస్తే కనుక ఆ ఫంగస్ లాంటి రోగాలను రాకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు, వచ్చినాక కూడా కంట్రోల్ చేయొచ్చు. సో ప్రొటెక్ట్ అంటే అర్థమైంది కదా. ఈ స్ప్రేలో వచ్చేసి 15 లీటర్ వాటర్లో 20 గ్రామ్ వాడాలి. ఒకవేళ ప్రాబ్లం వచ్చింది అంటే దాన్ని డబల్ చేసి 40 గ్రామ్ వాడాలి. 1 ఎకరానికి వాడుతున్నామంటే ఒక స్ప్రే ఇంకా మీరు డ్రిప్పింగ్లో కానీ ఎట్లా ఏమైనా వేయాలనుకున్నా కానీ 1/2 కేజీ దాకా వాడవచ్చు. సో ప్రొటెక్ట్ అర్థమైంది కదా, ఏం పని చేస్తుంది? ఫంగస్ లాంటి రోగాలను రాకుండా కాపాడుకోవచ్చు, రైట్. సో అగ్రి 82 ఏం పని చేస్తుంది? యాక్టివేటర్, వెటర్, స్ప్రెడర్గా పనిచేస్తుంది. అగ్రి అక్వాజెల్ ఏం పని చేస్తుంది? అతివృష్టి అనావృష్టి నుంచి కాపాడుతుంది. అగ్రి ప్రొటెక్ట్ ఏం చేస్తుంది? ఫంగస్ లాంటి రోగాలు రాకుండా కంట్రోల్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అగ్రి మాస్ వచ్చేసి నెక్స్ట్ 4వ ప్రోడక్ట్. అగ్రి మాస్ అంటే ఏంటి అంటే కనుక ఇప్పుడు నేను మనకు మనిషికి ఎట్లయితే ప్రాణం ఉందో మొక్కకి గిట్ట ప్రాణం ఉంటుంది. మనిషికి ఎట్లయితే రక్తం అవసరమో మొక్కకి గిట్ట రక్తం అవసరం ఉంటుంది. మనిషికి ఎట్లయితే హార్మోన్స్ అవసరమో మొక్కకు కూడా హార్మోన్స్ అవసరం ఉంటుంది. ఇప్పుడు జనరల్గా చూడండి, ఒక కొత్తగా పెళ్ళైన వాళ్ళకి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 8 సంవత్సరాలు అయిపోయినా కానీ పిల్లలు కారు. డాక్టర్ దగ్గర పోయి చూపించుకుంటే ఇద్దరికి కౌంట్ బాగుంది, లేడీస్కి గిట్ట బాగుంది, అయినా పిల్లలు కావట్లేదు. ఎందుకు కావట్లేదు అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అవుతుందన్నమాట.
అలాంటి టైంలో మన దగ్గర కొన్ని సప్లిమెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో మీకు తెలుసు శాతావారీగా కొన్ని ప్రోడక్ట్స్ ఇస్తాం, దానివల్ల హార్మోనల్ బ్యాలెన్స్ అయ్యి మళ్ళీ పిల్లలు పుట్టడం జరుగుతుంది. అదేవిధంగా మనకు పంట లోపల ఏవైతే ఫ్లవరింగ్ వస్తుంది కదా, పూత రావడానికి 15 రోజుల ముందు మన అగ్రిమాస్ అనేది ఒక 15 లీటర్ వాటర్లో 20 ml కలిపి స్ప్రే చేయడం వల్ల అక్కడ ఏమవుతుందంటే ఆ హార్మోన్స్ని యాక్టివేట్ చేస్తుంది, బ్యాలెన్స్ అవుతుంది. ఎంతైతే పొలంలో పూత రావాలో ఆ పూత కంప్లీట్గా వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత పూత 80% వరకు డ్రాప్ కాదు. మీరు చాలామంది రైతులను అడిగినప్పుడు వాళ్ళు చెప్పే ప్రాబ్లం ఏంటి అంటే, పూత ఎంతైతే రావాలో అంత పూత వస్తలేదు, వచ్చిన పూత నిలబడట్లేదు, ఒకవేళ నిలబడ్డా అది ఖాతాలోకి మారట్లేదు, ఒకవేళ మారినా చిన్న ఉన్నప్పుడే రాలిపోతుంది, ప్రాపర్ సైజుకి రాకముందే రాలిపోతుంది, దాని మీద మచ్చలు వస్తున్నాయి, మరకలు వస్తున్నాయి అంటుంటారు. ఇవన్నీ ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అవుతుంది. ఎప్పుడైతే మనం మోస్ ఇస్తామో అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. మీకు ఫ్లవరింగ్ గిట చాలా తక్కువ డ్రాప్ అవుతుంది. ఫ్లవరింగ్ తక్కువ డ్రాప్ అయిందంటే అది ఫ్లవర్ నిలబడ్డదంటే ఖాతాలోకి కన్వర్ట్ అవుతుంది. ఖాతాలోకి కన్వర్ట్ అయిందంటే ఆటోమేటిక్గా మనకు ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. సో దీన్ని ఎప్పుడు వాడాలి అంటే కనుక పూత రావడానికి 15 రోజుల ముందు. మొన్న ఒకరు ఫోన్ చేసారు, సార్ నేను అగ్రిమాస్ కొట్టిన 2 నెలలు అయింది సార్, ఇప్పటికి పూత రాలేదంటే, నువ్వు పూత రాకముందే 2 నెలల ముందు కొడితే పూత ఎక్కడికి వస్తుంది? పూత రావడానికి 15 రోజుల ముందు అంటే నీకు అక్కడక్కడ పూత కనిపిస్తున్నది అంటే 15 రోజులల్లా పూర్తి పూతగా రాబోతుంది అన్నప్పుడు కొట్టాలి. కానీ అది పూత రావడానికి 2 నెలల ముందు కొట్టి నాకు ఇప్పుడు కొట్టి ఇప్పుడు పూత కావాలంటే రాదు కదా. సో అట్లా 15 రోజుల ముందు దాన్ని స్ప్రే చేస్తే కనుక చాలా మంచి బెనిఫిట్ తీసుకోవచ్చు. రెండవది, కొన్ని పంటలు ఎట్లుంటాయంటే పూత మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా వస్తుంటుంది. మామిడి పూత ఏంటి ఒకసారి వస్తే మళ్ళీ వస్తుందా? అదే పత్తి అయితే, మిర్చి అయితే, టమాటా అయితే రిపీటెడ్గా వస్తుంది. ఇట్లాంటి టైంలో ఏం చేయాలి? పూత రావడానికి 15 రోజులు ముందు కొట్టిర్రు, మళ్ళీ ఒక 20 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ 82 మోస్ కొట్టండి, మళ్ళీ ఒక 20 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ 82 మోస్ తిని ఇట్లా 20 రోజుల గ్యాప్లో కూడా మనం అగ్రిమాస్ అనేది వాడవచ్చు అనమాట. రైట్? అగ్రిమాస్ అర్థమైంది కదా? అగ్రిమాస్ అంటే ఏంటి? అగ్రిమాస్ అంటే మీకు తక్కువ ఏం గుర్తు రావాలి? పూత గుర్తు రావాలి. క్లియరా? సో పూతకి మనం అగ్రిమాస్ అనేది వాడడం జరుగుతుంది పూత రావడానికి 15 రోజుల ముందు. రైట్? తర్వాత వచ్చేసి అగ్రి హ్యూమిక్. సో ఒకసారి ఇది మళ్ళీ రిపీట్ చేద్దాము. అగ్రి 82 దేనికి పనిచేస్తుంది? అగ్రి ఆక్వాజల్ దేనికి పనిచేస్తుంది? అగ్రి ప్రొటెక్ట్ దేనికి పనిచేస్తుంది? రైట్. అగ్రి మాస్ పూత మంచిగా రావడానికి, పూత నిలబడడానికి, దాని గురించి మనము అగ్రి మాస్ ఇస్తాం. తర్వాత వచ్చేసి అగ్రి హ్యూమిక్. అగ్రి హ్యూమిక్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలంటే, ఒక వ్యక్తికి జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గర పోయినప్పుడు ఆయన ఏం చేస్తారు? సూది ఇస్తాడు, గోళీలు ఇస్తాడు. బాగా ఎక్కువ వీక్ అయిపోయినప్పుడు ఏం చేస్తాడు? గ్లూకోజ్ ఎక్కిస్తాడు. సో మనిషికి గ్లూకోజ్ ఎట్లా పనిచేస్తుందో ఇది మొక్కలకి గ్లూకోజ్ లాగా పనిచేస్తుంది అగ్రి హ్యూమిక్ అనేది. ఈ అగ్రి హ్యూమిక్ ఏం చేస్తుంది అంటే మట్టిలో ఉన్న పోషకాలు కరగనటువంటి లవణాలను కూడా కరిగించి మొక్కకు అందించే ప్రాసెస్ చేస్తుంది. సో దీంట్లో ఒక లాజిక్ చెప్తాను నేను. సో చాలామంది ఏం చేస్తారంటే బయట ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫలానా ఒక కంపెనీది కెమికల్ది నేను అగ్రి హ్యూమిక్ తెచ్చినా, హ్యూమిక్ యాసిడ్ తెచ్చినా, అది వాడినా మొక్క ఇట్లా చనిపోయే మొక్క కూడా ఇట్లా ఖతర్నాక్ అయిపోయింది అంటారు. సో అది ఖతర్నాక్ అవుతుంది. ఆ ఖతర్నాక్ ఎందుకు అవుతుంది అనేది ఇప్పుడు మీకు లాజిక్ చెప్తా. ఇది ఒక్క విషయం తెలవాలి. సో వాస్తవానికి మొక్కకి అగ్రి హ్యూమిక్ అనేది 4 to 6% మాత్రమే రిక్వైర్మెంట్ ఉంటుంది. ఎంత? 4 to 6% మాత్రమే రిక్వైర్మెంట్ ఉంటుంది. మన వెస్టీజ్లో ఉన్న అగ్రి హ్యూమిక్లో ఎంత ఉంటుంది అంటే 6% ఉంటుంది. సో ఇక్కడ లాజిక్ ఏంటంటే, సో మార్కెట్ దాంట్లో తీసుకుంటేనే మన వెస్టీజ్ దాంట్లో తీసుకుంటేనేమో 6% ఉంటుంది. మార్కెట్ దాంట్లో తీసుకుంటేనేమో ఇది 10 ఉండొచ్చు, 20 ఉండొచ్చు, 30 ఉండొచ్చు, 40 ఉండొచ్చు. ఇది పర్సంటేజ్. అంటే మీరు 500 ml మనకు తీసుకున్నారనుకోండి, దాంట్లో 6% హ్యూమిక్ ఉంటుంది, మిగతా 94% ఏముంటుంది? వాటర్ ఉంటుంది. సో బయట వాళ్ళు దీన్ని బిజినెస్గా చేసి ఏం చేస్తారు? దాంట్లో తక్కువ ఉంది, ఎక్కువ వాటర్ ఉంది అనుకుంటారు. కానీ మన బయట మార్కెట్లో కొంచెం ఎక్కువ ఉంటుంది. ఆ ఎక్కువ ఉండడం వల్ల నష్టం ఏంటంటే మొక్కకి ఎంత అవసరం? 4 to 6%. ఒక ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఒక 2 వ్యక్తుల్ని 2 రూమ్లలో వేసి తాళం వేసారు. తాళం వేసే ముందు
నెల రోజుల వరకు మళ్ళీ డోర్ ఓపెన్ చేయము అని చెప్పేసి ఒక పూటకి 100 గ్రాముల అన్నం తింటాడు ఒక వ్యక్తి అనుకుంటే, రోజుకి 3 పూటలు అంటే 300 గ్రాముల ఫుడ్, అంటే నెల రోజులకి సరిపడా ఫుడ్ ఇద్దరికి పెట్టారు. తాళం వేసేసారు, నెల రోజుల తర్వాత ఓపెన్ చేయాలి. ఒక ఆయన ఏం చేసాడు, అరే నాకు పూటకి 100 గ్రాములు తింటేనే 3 నెలలకు సరిపోతుందని 100 గ్రాములు తింటున్నాడు. కానీ ఇంకో వ్యక్తి ఏం చేసాడు, ఉన్నది కదా అని చెప్పేసి పూటకి 100 గ్రాములు కాదు 300 500 గ్రాములు తిన్నాడు. 10 రోజులలో ఫుడ్ అయిపోయింది. మిగతా 20 రోజులు ఫుడ్ దొరుకుతుందా? సో మనిషి బతుకుతాడా, చచ్చిపోతాడా? సో అదే విధంగా ఇక్కడ అగ్రి హ్యూమిక్ అనేది వాస్తవానికి మట్టిలో ఉన్న పోషకాన్ని అందించే ప్రాసెస్ చేస్తుంది. మొక్కకి ఎంత అవసరము అంటే 4 to 6% అవసరము. కానీ బయట ఉన్న దాంట్లో ఎక్కువ ఉండడం వల్ల ఆ చనిపోయే స్టేట్లో ఉన్నప్పుడు కూడా మనం ఆ బయట కెమికల్ యూజ్ చేసినప్పుడు ఆ మట్టిలో లేని పోషకాలు అన్నీ తీసి మొక్కకు అందిస్తుంది. కాబట్టి మొక్క గ్రోత్ బాగా వస్తుంది. కానీ లేని మొత్తం ఖాళీ అయిపోయింది. దాని తర్వాత పూత వస్తుంది, కాత వస్తుంది. ఆ టైంలో ఏమవుతుంది, పూత సరిగా రాకపోవచ్చు, కాత డ్రాప్ కావచ్చు, ప్రాపర్గా గ్రోత్ ఉండదు. కానీ మనం వెస్టీజ్ ఇస్తున్నాం, అది ఏం చేస్తుంది, ఎంత అవసరమో అంతే ఇస్తుంది, మిగతాది అక్కడే ఉంటుంది. మళ్ళీ స్టేజ్లో స్ప్రే చేసినప్పుడు దానికి ఎంత అవసరమో అంతే ఇస్తుంది. మట్టిని ఒకేసారి ఖాళీ చేయకుండా సిచ్యువేషన్ బట్టి, రిక్వైర్మెంట్ బట్టి ఇస్తుంటుంది. బయటది ఏం చేస్తుంది, ఒకేసారి ఇస్తుంది, రిజల్ట్ చూపిస్తుంది. కానీ తర్వాత పూత కాత టైంలో నుక్సాన్ అవుతుంది అనమాట. అర్థమైంది కదా లాజిక్? సో ఇది వచ్చేసి స్ప్రే చేస్తే కనుక 15 లీటర్ వాటర్లో 30 ml స్ప్రేలో 15 లీటర్ వాటర్ ట్యాంక్ ఉంటుంది కదా, 30 ml స్ప్రేలో యూజ్ చేయాలి. డ్రిప్పింగ్లో వదిలితే కనుక 200 నుంచి 250 ml డ్రిప్పింగ్లో వేయచ్చు. ఇంకా మనకి సేమ్ అగ్రి గ్రాన్యువల్స్ ఉంటుంది కదా, అగ్రి హ్యూమిక్ అయిపోయింది కదా. సో ఇది గ్లూకోజ్ లాగా పనిచేస్తుందని మాట్లాడుకున్నాము. అగ్రి గ్రాన్యువల్స్ సేమ్, కాకపోతే గ్రాన్యువల్స్ అనేది మట్టిలో చల్లుతాం, హ్యూమిక్ అనేది స్ప్రే చేస్తాం. లిక్విడ్ అనేది స్ప్రేలో మంచిగా రిజల్ట్ ఇస్తుంది, గ్రాన్యువల్స్ అనేది మట్టిలో పడ్డప్పుడు మంచి రిజల్ట్స్ని ఇస్తుంది. సో క్లియరా? సో ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేద్దాం. అగ్రి యాక్టివ్ ఏం పని చేస్తుంది, అగ్రి ఆక్వాజల్ ఏం పని చేస్తుంది, అగ్రి ప్రొటెక్ట్ ఏం పని చేస్తుంది, అగ్రి మాస్ ఏం పని చేస్తుంది, అగ్రి హ్యూమిక్ ఏం పని చేస్తుంది, గ్లూకోజ్ లాగా పనిచేస్తుంది, మొక్కకి బలాన్ని ఇస్తుంది, మంచి షైనింగ్లో వస్తుంది, పిలకలు ఎక్కువ వస్తాయి. రైట్? సో తర్వాత అగ్రి గ్రాన్యువల్స్ అనేది సేమ్ అగ్రి గోల్డ్, నెక్స్ట్ ప్రోడక్ట్ గోల్డ్. ఈ గోల్డ్ ఏం చేస్తుంది అంటే కనుక, సో ఇప్పుడు జనరల్గా మనకు ఇక్కడ రూట్స్ అనేవి ఇట్లా ఉంటాయి కదా కిందికి భూములకి, ఇది తల్లివేరు అంటాం కదా. సో ఇది పిల్లవేర్లు అనమాట. సో ఇవి పిల్లవేర్లు ఏవైతే ఉన్నాయో, సో మన గోల్డ్ ఎప్పుడైతే మనం స్ప్రే చేస్తామో ఇది 2 రకాలుగా పనిచేస్తుంది. ఒకటి, మొక్క లోపల రోగ నిరోధక శక్తిని ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. రోగ నిరోధక శక్తి అంటే ఏంది, ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు ఎక్కువ మందికి ఎవరికి వచ్చింది అంటే, ఎవరికైతే బీపీ షుగర్ ఉందో, ఇమ్యూనిటీ తక్కువ ఉందో వాళ్ళకి తొందరగా వచ్చింది. ఎవరికైతే ఇమ్యూనిటీ బాగుందో వాళ్ళకి వచ్చి పోయినా కానీ తెలవలేదు. అవునా కదా? అదేవిధంగా గోల్డ్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మొక్క లోపల రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. బాగా ఎండ కొట్టి వాన వచ్చినా మొక్క రోగం పడుతుంది, బాగా వాన కొట్టి ఎండ కొట్టినా రోగం పడుతుంది మొక్క. కానీ అగ్రిగోల్డ్ వాడినప్పుడు ఏమవుతుందంటే ఈ ఇమ్యూనిటీని పెంచుతుంది, అట్లా రోగం పడకుండా కాపాడుతుంది. రెండవది వచ్చేసి ఈ రూట్స్ ఉంటాం కదా, ఈ రూట్కి ఈ తల్లి వేరు ఇది వేర్లు ఉన్నాయి కదా, ఈ రూట్కి రూట్స్ వైట్ రూట్స్ అంటారు, వీటిని హెయిర్స్ అంటారు, వైట్ రూట్స్ అంటారు. సో ఈ రూట్స్ని బాగా డెవలప్ చేస్తుంది గోల్డ్. సో మనం అన్నము నోటి నుంచి తింటాం, మొక్క ఎక్కడి నుంచి తీసుకుంటుంది, ఈ వేరు చివరన ఉంది కదా, ఇక్కడ నుంచి ఇవి పోషకాలని తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ సిచ్యువేషన్లో తీసుకుంటే ఇక్కడ తక్కువ రూట్స్ ఉన్నాయి, సో ఇది పోషకాలు చాలా తక్కువ తీసుకుంటుంది. కానీ గోల్డ్ అనేది ఈ వైట్ రూట్ని బాగా డెవలప్ చేసినప్పుడు సో ఆటోమేటిక్గా ఇది ఏం చేస్తుంది, పోషకాలని ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎప్పుడైతే పోషకాలు రూట్లు ఎక్కువైనాయో అప్పుడు ఆటోమేటిక్గా బ్రాంచెస్ ఎక్కువైతాయి. ఎప్పుడైతే బ్రాంచెస్ పెరుగుతున్నాయో అప్పుడు పూత ఎక్కువ వస్తుంది. ఎప్పుడైతే పూత పెరుగుతుందో ఆటోమేటిక్గా అది ఖాతాలో కన్వర్ట్ అవుతుంది, ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. సో గోల్డ్ వాడడం వల్ల ఏమవుతుంది, మనకు రూట్ వ్యవస్థని బాగా డెవలప్ చేస్తుంది, రోగ నిరోధక శక్తిని ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. క్లియరా? గోల్డ్ గుర్తు కావాలి, వేరే వ్యవస్థ అని గుర్తు రావాలి, ఇమ్యూనిటీ అని రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. క్లియరా? ఇంకా కావాలి మీరు కళ్ళతో రిజల్ట్ చూడాలంటే మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఒక పొలం, పక్క పొలంలో
ఈ పక్క వరం చేతి ఉంటుంది కదా, పైన వరం పైన షేర్లో వేయకుండా కింద గోల్డ్ వాడండి. వాడిన తర్వాత నెల రోజుల తర్వాత దాంట్లోకి ఒక దంటు దీంట్లోకి ఒక దంటు తీసి చూడండి. దాని రూట్స్ ఎట్లున్నాయి, దీని రూట్స్ ఎట్లున్నాయి మీకు అర్థమైపోతుంది. రైట్. సో అంత ఎక్సలెంట్గా ఉంటుంది గోల్డ్. సో ఇది వచ్చేసి 100 గ్రాముల ప్యాకెట్ ఉంటుంది. 1 ఎకరానికి 100 గ్రాములు యూజ్ చేయొచ్చు. లేదా 15 లీటర్ ట్యాంక్లో 20 గ్రామ్స్ 15 లీటర్ ట్యాంక్లో 20 గ్రామ్స్ కలిపి స్ప్రే చేయొచ్చు. సో అది ఎప్పుడెప్పుడు వాడాలనేది మీతోనే చెప్పిస్తాను నేను. గోల్డ్ అర్థమైంది కదా, వేరు వ్యవస్థని డెవలప్ చేస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. రైట్. సో లాస్ట్ ఇంకొక ప్రోడక్ట్ మిగిలిపోయింది. సో ఒక్కసారి ఇది మనం పైకి రిపీట్ చేద్దాం. ఎందుకంటే 4 సార్లు చెప్పడం వల్ల మీ కాన్షియస్ మైండ్ నుంచి సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళిపోతుంది, మీరే ట్రైనర్గా అయ్యే అవకాశం ఉంది. సో అగ్రి ఎడ్యుటీ ఏం పని చేస్తుంది? అగ్రి అక్వాజల్, అగ్రి ప్రొటెక్ట్, అగ్రి మాస్, అగ్రి హుమిక్, అగ్రి ట్రాన్వెల్స్, సేమ్ పొలంలో చల్లడానికి బాగా పనిచేస్తుంది. అగ్రి గోల్డ్ వేరు వ్యవస్థను బాగా డెవలప్ చేస్తుంది, రోగ నిరోధక శక్తిని ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. తర్వాత వచ్చేసి లాస్ట్ ప్రోడక్ట్ అగ్రి నానోటెక్. ఈ నానోటెక్ అనేది ఏంటి అంటే మైక్రో న్యూట్రిషన్స్ అంటారు. మైక్రో న్యూట్రిషన్స్ అంటే ఇప్పుడు మనకు ఒక మనిషికి మినిమం 46 రకాల పోషకాలు అనేవి అవసరం ఉంటాయి. ఏంటి అవి అంటే కనుక కాల్షియం కావాలన్నా, మనకు ఐరన్ కావాలన్నా, ఒమేగా 3 కావాలి, ఒమేగా 6 కావాలి, ఇంకా ఫైబర్ కావాలి. ఫైబర్ ఏం పని చేస్తుంది? అన్నం తిన్నది పేగులకి నుంచి కంప్లీట్గా క్లీన్ చేసి బయట పంపించడానికి. చాలా మంది ఇక్కడ రొట్టె తింటే మోషన్ సాఫ్ ఉంటుంది, అవునా కాదా? మైదా తింటే సాఫ్ ఉంటుందా? బాత్రూంలో పోయి ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎస్ఆర్లో ఎందుకంటే మైదా అంటే గోధుమ మీద ఉన్న పొరను తీసేసి ఇస్తున్నారు, అది ఫైబర్ లేదు దాంట్లో. కానీ జొన్నలలో ఫైబర్ ఉంది. సో ఇట్లా మనకు ఎట్లయితే మనకు అవసరమో అదే విధంగా మొక్కలకు కూడా 16 రకాల పోషకాలు అనేవి అవసరం ఉంటాయి. ఏమేమిటి అంటే ఇది కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, మాగ్నీషియం, సల్ఫర్, జింక్, ఐరన్, క్లోరిన్, బోరాన్, మొలిబిడెనం, ఇట్లా 16 రకాల పోషకాలు అవసరం ఉంటాయి. ఈ 16 రకాల పోషకాలలో ఫార్మర్స్ మినిమం 6 నుంచి 8 పోషకాలు మాత్రమే ఇస్తున్నారు. దాంట్లో వచ్చేసి కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ అంటే ఇది గాలి, నీరు, మట్టి ద్వారా దొరుకుతాయి. ఇది బేసిక్ న్యూట్రిషన్స్. మట్టి, గాలి, నీరు ద్వారా దొరుకుతాయి. దాని తర్వాత యూరియా, డిఏపి, ఎస్ఎస్పి లాంటివి ఇస్తున్నారు. ఇంచుమించు 6 నుంచి 7 మాత్రమే ఇస్తున్నారు. దానికంటే పైన మైక్రో న్యూట్రిషన్స్ ఇస్తున్నారా అంటే కనుక తెలిసిన అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే కొన్ని ఇస్తున్నారు. అది గిట్ట ఏమవుతుందంటే మైక్రో న్యూట్రిషన్స్ అనేది చాలా తక్కువ మోతాదులో అవసరం ఉంటుంది. ఇప్పుడు మనకు మైక్రో న్యూట్రిషన్స్ ఎక్కడ దొరుకుతాయి, ఏ ఫుడ్లో దొరుకుతాయి అంటే కాజు, బాదాం, పిస్తా లాంటి దాంట్లో మైక్రో న్యూట్రిషన్స్ దొరుకుతాయి. అది అన్నం తిన్నట్టు తింటామా మనం? కొద్దిగా తింటాం. అట్లానే మొక్కల గిట్ట మైక్రో న్యూట్రిషన్స్ కొంత అవసరం ఉంటుంది. కానీ బయట నుంచి ఎక్కువ తెచ్చి ఖర్చు ఎక్కువ అయిపోతుంది, రిజల్ట్ తక్కువ వస్తుంది. కానీ మన దగ్గర అగ్రి నానోటెక్లో 7 టైప్ ఆఫ్ మైక్రో న్యూట్రిషన్స్ ఉంటాయి. 7 రకాల మైక్రో న్యూట్రిషన్స్ ఉంటాయి. మరి మైక్రో న్యూట్రిషన్స్ ఏం పని చేస్తుంది అంటే కనుక, సో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మనిషి ఉన్నాడు, బక్కగా ఉన్నాడు, రక్తం తక్కువ ఉంది అనుకోండి, ఆయనకి ఎంత తినిపించిన పేగు పడుతుందా? ఎందుకంటే అన్నం తిన్న తర్వాత అన్నం ఇక్కడ అరుగుతుంది, అరుగున తర్వాత గ్లూకోజ్ తయారవుతుంది, ఆ గ్లూకోజ్ రక్తంలో కలుస్తుంది, ఆ రక్తం నరాలలో స్ప్రెడ్ అయినప్పుడు సెల్ వరకు వెళ్ళి సెల్ లోపలికి వెళ్తే అక్కడ బర్న్ అవుతుంది. కానీ రక్తమే తక్కువ ఉన్నప్పుడు అన్నం తిన్నది గిట్ట పైకి పట్టదు కదా. అట్లనే మొక్క లోపల క్లోరోఫిల్ అనేది తక్కువ అయినప్పుడు మీరు కింద ఎన్ని బలానికి మందులు వేసినా కానీ అది ప్రాపర్గా తీసుకొని అప్ టు బాటం ఇయ్యలేకపోతుంది. కాబట్టి మీరు ఎన్ని మందులు వేసినా పని చేయదు. దాని క్లోరోఫిల్, ఈ మైక్రో న్యూట్రిషన్స్ అనేది ఈ క్లోరోఫిల్ అంటే మొక్క లోపల రక్తంలాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఆకునిట్లో తెంపగానే లిక్విడ్ బయటకు వస్తుంది కదా, చెయ్యినిట్లో పోయగానే ఏమొస్తుంది? ఆకునిట్లో తెంపని బయటకి ఏమొస్తుంది? మనది రక్తం ఎర్రగా ఉంటుంది, దానికి తెల్లగా ఉంటుంది. సో ఈ క్లోరోఫిల్ ఎప్పుడైతే మొక్క లోపల తగ్గిపోతుందో ఆకు అనేది ముడుచుకపోతుంటుంది, ముడత రోగం వస్తుంటుంది కదా. కానీ ఎప్పుడైతే నానోటెక్ ఇస్తామో ఈ నానోటెక్ ఏం చేస్తుంది? క్లోరోఫిల్ ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. క్లోరోఫిల్ పెరిగినప్పుడు అప్ టు బాటం కింది నుంచి పై వరకు పోషకాలు పుష్కలంగా దానికి అందుతాయి. కాబట్టి కాత మంచి సైజులో వస్తుంది, చెట్టు మంచిగా బలంగా ఉంటుంది. సో మీరు టమాటాలు చెప్తాం కదా, టమాటాలు తెంపినప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో చిన్నగా పెద్దగా వస్తాయి, లాస్ట్ వరకు గోటిలాగా వస్తుంది సైజు.
అవునా కదా? కానీ నానోటెక్ వాడితే ఫస్ట్ వచ్చిన సైజే లాస్ట్ వరకు వస్తుంది అనమాట. సో ఖాత మంచి సైజులో వస్తుంది, మంచి షైనింగ్లో వస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఫార్మర్ నానోటెక్ వాడిండు, ఆయనకు వచ్చే టమాటాలు మార్కెట్లో 100 రూపాయలు కేజీ పోతున్నాయి. వాడని వాళ్ళే 100 రూపాయలు కేజీ పోతున్నాయి అనుకోండి, వాడిన వాళ్ళే ఖచ్చితంగా 150 రూపాయలు కేజీ పోతుంది. ఎందుకంటే దాంట్లో షైనింగ్, ఎక్కువ రోజులు నిల్వ, ఇవన్నీ పెరిగిపోతాయి అనమాట క్వాలిటీలు. ఎంతమంది వాడుతున్నారు నానోటెక్? నానోటెక్ ఎంతమంది వాడిరు? రిజల్ట్ ఎట్లుంది? ఎట్లుంది? సో ఇప్పుడు అర్థమైంది కదా. ఇంకొక 4-5 నిమిషాల్లో నేను సెషన్ క్లోజ్ చేస్తున్నా. సో నానోటెక్ అనేది ఏంటంటే మైక్రో న్యూట్రిషన్స్, రైట్? సో ఇప్పుడు ఒక్కసారి రిపీట్ చేసి, మీరు ఒక ఫార్మర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఏముంది, సో దానికి ఏమి ఇవ్వాలనేది నేను చెప్పను, మీరే చెప్తారు. ఇప్పుడు రెడీ ఉన్నారా? సో ఒకసారి రిపీట్ చేద్దాం. అగ్రి 82 దేనికి పని చేస్తుంది? అగ్రి ఆక్వాజెల్, అగ్రి ప్రొటెక్ట్, అగ్రి మాస్, అగ్రి హుమిక్, అగ్రి గ్రాన్యువల్స్, సో అగ్రి గోల్డ్, రైట్? అగ్రి నానోటెక్. అగ్రి నానోటెక్ అనేది మనకి ఖాతాకి అనుకోవచ్చు. మన ఖాతా మంచిగా రావాలంటే, మంచి షైనింగ్ రావాలంటే మైక్రో న్యూట్రిషన్స్ కాబట్టి ఖాతాకని తీసుకుందాం. ఓకే. సో ఇప్పుడు మీరు ఒక ఫార్మర్ దగ్గరికి వెళ్ళిర్రు. సో ఇక్కడ 3 సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక్కడ మొక్కు ఉన్నది. ఇక్కడ మొక్క వచ్చేసి 4 ఆకుల మీద ఉంది. ఈ 4 ఆకుల మీద ఉంది. మీరు ఫార్మర్ దగ్గరికి వెళ్ళిర్రు. సో ఇప్పుడు ఫార్మర్ దగ్గరికి వెళ్ళి అప్లైన్ ఫోన్ చేసి ఇప్పుడు ఏమి ఇవ్వాలని అడిగితే ఫార్మర్ ఏమనుకుంటాడు? నీకేం తెలియదు నాయన, ఆయన ఎవరో డాక్టర్ సాబ్ నంబర్ అంటాడు. అవునా కదా? మనంతరమై మనమే చెక్ తీసుకుంటున్నాం. సో దానికంటే ముందు మీరు ఫార్మర్ దగ్గరికి వెళ్ళిర్రు, చేన్లకు పోయినాక చూస్తే మొక్క 4 ఆకుల మీద ఉన్నది. సో ఇప్పుడు ఏమేమి ఇవ్వచ్చు ఇక్కడ? ఒకటి అగ్రి 82 అనేది మాత్రం 100% కామన్ ప్రోడక్ట్. అన్నిట్లో ఇస్తాం, కెమికల్ వాడినా ఏది వాడినా. సో అగ్రి 82 కామన్ అయిపోయింది. సో ఎంత ఇవ్వాలి? ఇది స్ప్రేలో 15 లీటర్లకి 5 to 10 ml. నెక్స్ట్ ప్రోడక్ట్ ఏమి ఇవ్వచ్చు? ఇప్పుడు హుమిక్ ఇవ్వచ్చు. ఓకే, అగ్రి హుమిక్ ఇచ్చినాం. ఎంత ఇచ్చినాం? ఇది 30 ml. నెక్స్ట్ ఏమి ఇవ్వచ్చు? అగ్రి గోల్డ్. అగ్రి గోల్డ్ ఎందుకు ఇవ్వాలి అంటే కనుక మొక్క ఎదుగుతున్న టైంలో రూట్స్ బాగా డెవలప్ అవుతాయి కాబట్టి అగ్రి గోల్డ్ అనేది 4 ఆకులు ఉన్నప్పుడు ఇస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఓకేనా? ఎంత ఇవ్వాలి గోల్డ్? 20 గ్రామ్ 15 లీటర్ ట్యాంక్లో కలిపి ఇవ్వాలి. అర్థమైంది కదా సిచ్యువేషన్? సో ఆక్వాజెల్ అనేది మనం ఒక్కసారి వేసేస్తాం స్టార్టింగ్లో. ప్రొటెక్ట్ అనేది ఫంగస్ లాంటి ప్రాబ్లం వచ్చింది అనుకుంటే ఇస్తాం, లేదు రావద్దు అనుకుంటే ఇస్తాం, లేదు రాలేదు వచ్చినప్పుడు చూద్దామంటే అవసరం లేదు. క్లియరా? రెండో సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ వచ్చేసి పూత స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. సో ఇక్కడ పూత స్టార్ట్ అవుతుంది, ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఈ సిచ్యువేషన్లో ఏమేమి ఇవ్వచ్చు? అగ్రి 82 అనేది కామన్. నెక్స్ట్ వచ్చేసి ఏమి ఇవ్వాలి? అగ్రి మాస్. ఎంత ఇవ్వాలి ఇది? ఓకే, ఇంకేమన్నా ఇవ్వచ్చా? గ్రేట్. ఎవరు చెప్పారు? గ్రేట్ గ్రేట్, భయపడకండి. అగ్రి హుమిక్ ఇవ్వచ్చు. ఇక్కడ అగ్రి హుమిక్ ఏం పని చేస్తుంది? బలానికి. ఎంత ఇవ్వాలి ఇది? 30 ml. క్లియరా? ఓకే. మూడో సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు మీరు ఫార్మర్ దగ్గరికి వెళ్ళారు. ఇక్కడ వచ్చేసి ఖాతా పిందెలు స్టార్ట్ అవుతున్నాయి. సో ఇక్కడ వచ్చేసి పిందెలు స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఏమి ఇవ్వచ్చు? ఇక్కడ అగ్రి 82 అనేది 10 ml కామన్. నెక్స్ట్ అగ్రి మాస్ అనేది ఫ్లవర్ రావడానికి 15 రోజుల ముందన్నం. ఇది ఖాతా మీద ఉంది. సూపర్ సూపర్, ఎక్సలెంట్. అగ్రి నానోటెక్ ఎంత ఇవ్వాలి? 20 గ్రామ్. ఇంకేమి ఇవ్వచ్చు? ఇక్కడ హుమిక్ ఇవ్వచ్చు. లేదు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది ఫ్లవరింగ్ అంటే ఇక్కడ ఏం యాడ్ చేయాలి? మాస్ యాడ్ చేయాలి. అది మీరు పంటను బట్టి.
మళ్ళీ మళ్ళీ కూరగాయలు అయితేనేమో మాసి చేయొచ్చు, కూరగాయలు లేదు అనుకుంటేనేమో ఇక్కడ భూమి గిట్ట వేయచ్చు, లేదు ఫంగస్ వస్తుంది అంటే ప్రొటెక్ట్ యాడ్ చేయొచ్చు. సో అట్లీస్ట్ ఈ మినిమం 3 అయితే ఇవ్వచ్చు. సో ఇదే సిచ్యువేషన్ కదా ఉండేది. సో క్లియరా, అర్థమైందా? సో ఇదే జస్ట్ ఈ నాలెడ్జ్ తీసుకొని మనం ఫీల్డ్లో పోయి పని చేస్తేనే రిజల్ట్ వస్తుంది. మళ్ళీ మీరు అప్లైని డిపెండ్ అయితే రిజల్ట్ రాదు. రెండోది వచ్చేసి ఖచ్చితంగా ఏ ఫార్మర్ దగ్గరికి పోయినా ముందు మీ నోటి నుంచి రావాల్సిన మాట ఏంది అంటే కనుక ఫస్ట్ చెప్పండి, నేను మీ దగ్గరికి అమ్మనికే రాలేదు. చాలామంది రైతులను మోసం చేయడానికి వచ్చి మార్కెట్లో ఏవేవో కెమికల్ చెప్పి అన్నిటికంటే మంది ఎక్కువ రైతులను మోసపోయేది. వాళ్ళకు ముందు ఆ డౌట్ తీసాను, నేను మీ దగ్గరికి అమ్మనికే రాలేదు. సో నేను విన్న తర్వాత 2 డెమోలు చూసిన తర్వాత మీ దగ్గర పొలం ఉంది కదా, ఒక 1/2 ఎకరనో 1/2 ఎకరనో ఒక మడికో నేను డెమో చేస్తాను. ఒక 20 రోజుల తర్వాత తేడా చూసిన తర్వాత నీకు నచ్చింది అంటే మిగతాది కంటిన్యూ చేసుకోండి అని చెప్పినప్పుడు వాళ్ళు కూడా ధైర్యంగా సరే చెయ్యి అని అంటారు. మరి డెమో ఎక్కడ చేయాలి? ఇప్పుడు వరి పొలాలు ఉన్నాయనుకోండి, సో ఇట్లా మడి ఉంటుంది కదా, ఇట్లా ఒకదాని కింద ఇట్లా కిందికి డౌన్ ఉంటాయి కదా. సో డెమో ఈ పైన చేయాలన్నా కింద చేయాలన్నా? కింద చేయాలి. మీరు పైన డెమో చేసిరు అనుకోండి, సో ఈ నీళ్ళు ఎక్కడికి వస్తాయి? మళ్ళా రిజల్ట్ ఏడొస్తుంది? 2 చెట్లు వస్తుంది కాబట్టి నీదేం పని చేయలేదు అంటారు. మీరు డెమో కింద చేసిరు అనుకోండి, ఈ నీళ్లు పైకి పోవు కాబట్టి సో దీనికి డిఫరెన్స్ అనేది మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది. అట్లా అని చెప్పేసి డెమో ఇచ్చినాక రోజు ఫోన్ చేయకండి, మినిమం 20 నుంచి 30 రోజులు గ్యాప్ ఇవ్వండి, ఖచ్చితంగా ఫాలో చేయండి. మళ్ళీ ఏమైంది అని చెప్పి ఒక్కొక్కసారి ఫస్ట్ దానికి రిజల్ట్ రాకపోయినా సెకండ్ దాంట్లో మంచి రిజల్ట్ కూడా చూపిస్తుంది. ఓకేనా, క్లియరా? సో టైం తక్కువ ఉంది కాబట్టి సో ఇక్కడ నుంచి ఆల్రెడీ మనం చాలా ఓకే ఉంది, నా టైం ఉంది, ఇంకొంచెం 5 నిమిషాలు. 5 నిమిషాలు ఇప్పుడు బిజినెస్ ఎట్లా బిల్డ్ చేయొచ్చు దీన్ని చూద్దామా? బిజినెస్ ఎట్లా బిల్డ్ చేయొచ్చు చూద్దామా? సో ఇంతకుముందు ఆల్రెడీ 10 core స్టెప్స్ విన్నాము. సో నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, మీరు కనుక దీన్ని ఒక సీరియస్ గా 2 సంవత్సరాల్లో ₹1,00,000 ఇన్కమ్ కావాలంటే 500 PV మాత్రం చేస్తున్నాం. కానీ ఇక్కడ మీరు రెండో విషయం చేయాల్సింది ఏంటంటే 5 కమిట్మెంట్ తీసుకోండి. 5 కమిట్మెంట్స్ ఏంటంటే ఎవరైనా కానీ ప్రతి ఒక్కరికి భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషికి డబ్బులు అవసరమా కాదా అండి? సో దీంట్లో వాళ్ళతో మనం చెక్ చేయాల్సింది ఏంటి అంటే కనుక చాలా మందికి డబ్బులు కావాలని ఉంటుంది కానీ వాళ్ళకు హోప్ ఉండదు, నిజంగా ఇక్కడ నుంచి వస్తాయా, నేను సక్సెస్ అవుతానా? ఈ డౌట్ క్లియర్ చేయడానికి మీరు ఎవరికైతే ప్లాన్ చెప్తారో ప్లాన్ చెప్పిన వ్యక్తికి ఇమ్మీడియట్లీ అడగండి, అన్న ఇవి ప్రోడక్ట్ బాగున్నాయి, లక్షల్లో ఇన్కమ్ సంపాదిస్తున్నారు, ఇక్కడ పోలీస్ వాళ్ళు సంపాదిస్తున్నారు, ఇంజనీర్లు సంపాదిస్తున్నారు, గోల్డ్ మెడలిస్టులు సంపాదిస్తున్నారు, క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు డబ్బులు సంపాదిస్తున్నారు. కానీ నువ్వు చెప్పు, నువ్వు ఖాళీ కస్టమర్గా వాడుకుంటా అంటే నేను నీకు సర్వీస్ చేయడానికి రెడీ ఉన్నా. లేదు నేను బిజినెస్ చేసి నాకు నెలకు ఒక 50,000 ₹1,00,000 కావాలి సంవత్సరంలో అనుకుంటే కనుక నేను ఒక 5 కమిట్మెంట్ చెప్తా. ఆ 5 కమిట్మెంట్ నువ్వు ఇచ్చినావు అనుకో, నేను బాండ్ పేపర్ మీద రాసిస్తాను, ఈ సంవత్సరంలో ₹1,00,000 తీసుకోపోతాను. నా దగ్గర చాలా పెద్ద టీం ఉంది, నా దగ్గర టైం లేదు. కానీ ఎవరైతే సీరియస్గా నిర్ణయం తీసుకుంటారో వాళ్ళకు ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తాను. సో 5 కమిట్మెంట్ ఏంటి? అన్నిటికంటే ముందు ఒకటి సెల్ఫ్ పీవీ తీసుకోవాలి, 160 PV. రెండో కమిట్మెంట్ ఏంటి? ఎవ్రీడే మార్నింగ్ జూమ్ మీటింగ్ ఖచ్చితంగా అటెండ్ కావాలి. మూడోది ఏంటి? ఎవ్రీ సండే మీటింగ్ అనేది ఖచ్చితంగా మీరు అటెండ్ కావాలి. 21 సండే, ఒక్క సండే గిట్ట మిస్ కావద్దు. ఒకవేళ మీరు 4 సండేలు వచ్చిన తర్వాత మా ఇంటికాడ కుక్కకు దగ్గొచ్చిందని ఆగిపోతే మళ్ళా ఫస్ట్ నుంచి కౌంట్ అవుతుంది. ఎందుకంటే నేను గ్యారెంటీ ఇస్తున్నాను నీకు ₹1,00,000 ఇప్పియడానికి. అదేవిధంగా కమిట్మెంట్ ఇస్తే నీకు టైం ఇస్తాను, లేదంటే నో ప్రాబ్లం, నేనేం పర్మిట్ చేయట్లేదు. 4వది వచ్చేసి విన్నింగ్ టీమ్ టూల్స్ కొనుక్కోవాలి, CEPF డౌన్లోడ్ చేసుకోవాలి, PAC ఖచ్చితంగా రాయాలి, పర్సనల్ యాక్టివిటీ సర్కిల్. 5వది వచ్చేసి మనకు డ్రెస్ కోడ్లోకి వచ్చేసేయాలి. ఆ తర్వాత బిజినెస్ బ్యాగ్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. 4 ప్లాన్లు చెప్పి నేను నీకు ప్లాన్ చెప్పడం నేర్పిస్తా. 5వ ప్లాన్ నుంచి నువ్వు చెప్పడం స్టార్ట్ చేసినావు అనుకో 100% 1 yearలో 1 lakh ఇప్పిస్తుంది, నేను రాసిస్తాను. ఇది నేను రాసిస్తాను, ఎప్పుడైనా నేను పనిచేస్తే రెడీ ఉన్నా. లేదు నాకు వద్దు, దండం పెడతావా, నమస్తే, నో ప్రాబ్లం. లేదు నేను బాగున్నాయి వాడుకొని చూస్తా కస్టమర్ అంటే నేను సర్వీస్ ఇస్తాను. కానీ నువ్వు బిజినెస్ చేసి ₹1,00,000 కావాలంటే నేను నీకు టైం ఇస్తా. ఇప్పుడు నువ్వు చెప్పు, ₹1,00,000 కావాలంటావా, కస్టమర్గా వాడుకుంటావా అంటే ఏమంటాడు?
99% పీపుల్ అయితే బయట జాబ్ చేస్తే 50,000 సచ్చే పానం పోతుంది, నువ్వు లక్ష ఇప్పిస్తా అంటున్నావు, నువ్వు పని చేస్తా అంటున్నావు, నాకు టైం ఇస్తా అంటున్నావు, ఖచ్చితంగా నేను చేస్తా అంటే ఫస్ట్ కమిట్మెంట్ ఏముంది? ఇప్పుడు నువ్వు ప్రోడక్ట్ కొనుక్కో అని చెప్పాల్సిన అవసరం ఉంటుందా? ఆటోమేటిక్గా నాకున్న ప్రోడక్ట్ 160 ఇచ్చేస్తా, పైసలు తీసుకుంటా, స్టోర్కి ఫోన్ చేసి పైసలు అలా చేపిస్తా, ఇమ్మీడియట్లీ బిల్ అయిపోతుంది, యాప్ డౌన్లోడ్ చేసి ఇగో నీ పీ వచ్చేసినాయి. ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సింది ఏంది? జూమ్ యాప్ డౌన్లోడ్ చేసి ఒక ఇట్లా లింక్ వస్తుంది, పొద్దున ఈ టైంకి లేచి కనెక్ట్ కావాలి. ఇప్పుడు నడు నీ కింద ఎవరు ఉన్నారో ప్లాన్ చెప్పనీకే నీకు వస్తా అని చెప్పినా కదా నేను. ఇప్పుడు ఆయన కింద పోయినా ఒక 4-5 ప్లాన్లు చేసిన తర్వాత ఈ 4-5 అయినా చెప్తున్నా చూడు, నేను నీకు నేర్పిస్తాను, నేను చెప్తున్నా, నువ్వు చూసుకో, రాసుకో, నేర్చుకో, మైండ్లో పెట్టుకో. ఈ 4-5 ప్లాన్ చెప్పిన తర్వాత ఈ 4-5 లోపల నేనేం చేస్తా? ఒక వ్యక్తిని చూసుకుంటా, ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో ఈయనకి ఇచ్చిన ఆఫరే మళ్ళీ ఈయన కిందకి ఇస్తా. సేమ్ ఏం చెప్తా? అన్న నేను రెడీ ఉన్నా నీ వెనకాల నీకు ₹1,00,000 ఇప్పి నీకే. ఈ 5 కమిట్మెంట్స్ నువ్వు ఇస్తే కనుక నేను నీ వెనక పని చేస్తా, రేపటి నుంచే పని చేస్తా. లేదు అంటే పర్వాలేదు అన్న. ఈ 4 నుంచి ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఈయన డౌన్లో పోయి పని చేసినాడు. ఈయన డౌన్లో పోయినప్పుడు ఈయన డౌన్లో ఇప్పుడు చూడండి, ఈయన 4-5 ప్లాన్ చెప్పేసిన ఈయన కమిట్మెంట్ ప్రకారం. ఈయన నేర్చుకొని ఈయన సొంతంగా ప్లాన్ చెప్తే సైడ్లో పని చేస్తాడు. నేర్చుకోలేకపోతున్నట్టే కింద ఒక లీడర్ నాకు దొరికింది కదా, నేను ఈయన కింద పోయి పని చేస్తా కదా. నేను ఈయననే పట్టుకొని నా అయ్య కాదు, నా తమ్ముడు కాదు, నువ్వు నేను ఒకే ప్లేట్లో తిన్నాం, నువ్వు వస్తేనే బిజినెస్ అవుతుంది, నువ్వు వస్తేనే ఇది అవుతుంది, నువ్వు వస్తే దుమ్ము దులిపేస్తాం, కింద మీద చేద్దామని ఆయన దగ్గర గద పట్టుకొని కూర్చుంటాం. మనం ఆయన కిందికి వెళ్ళిపోయినాం అనుకోండి, ఈయన పక్కన పని చేస్తాడు. ఒకవేళ పని చేస్తలేడు అనుకోండి, మీకు ఇక్కడ ఒక లీడర్ ఉన్నాడు, మళ్ళీ ఆయన కిందికి వెళ్ళిపోండి. ఆయన కిందికి 5 లీడర్లు 5 డెప్తులు కిందికి వెళ్తే మీలాంటి లీడర్ ఖచ్చితంగా దొరుకుతాడు. సో ఇప్పుడు చెప్పండి, ఈయన ఇప్పుడు ఏం చేసిండు? ఇప్పటిదాకా హోప్ లేకుండే, కానీ ఇప్పుడు మనం 4-5 ప్లాన్ చూపించిన తర్వాత 5వ ప్లాన్ ఎంతో చెప్పిపించినాను. అన్న ఏం లేదు, సింపుల్, ఖాళీ పేపర్ తీసుకొని చదువు అదే ప్లాన్ అని చెప్పి ఆయన టకటక చెప్పిండు. ఏవైతే మిస్ చేసిండో నేను కవర్ చేసి ఎక్సలెంట్ చెప్పినాం అన్న, ఇదే ప్లాన్ అని చెప్పినాం అనుకోండి, ఆయన ధైర్యం వస్తుంది. రేపటి నుంచి ఆయన ప్లాన్ అని చెప్తాడా చెప్పడా? ఆయన జూమ్కి వస్తున్నాడు, సెల్ఫీకి కొనుక్కుంటుండు, సండే మీటింగ్కి వస్తున్నాడు, ప్లాన్లు చెప్తున్నాడు, డ్రెస్ కోడ్లోకి వచ్చేసిండు. ఆయన లీడర్ అవుతాడా కాడా? ప్రతి ఒక్కరికి డబ్బులు కావాలి, అందరు చేయడానికి రెడీ ఉన్నారు, చెప్పనీకి మనం భయపడతాం ముందు. ఎసాను ఒకవేళ 4 సండేలు వచ్చిండు, 5వ సండే రాలేడు అనుకోండి, అన్న నువ్వు కమిట్మెంట్ ప్రకారం నువ్వు వస్తలేవు, మరి నీకు ఇంట్రెస్ట్ లేకుండా చెప్పన్నా ఏం ప్రాబ్లం లేదు, నా టైం నేను వేరేలోకి ఇస్తాను. ఆయన ఏమంటాడు? లేదు నేను వస్తున్నా అంటాడు. అవునా కాదా? ఒకవేళ రాకుంటే ఆయన కింద ఒక లీడర్ రెడీ ఉన్నాడు నాకు. అవునా కాదా? ఈ 5 కమిట్మెంట్ ఇచ్చి దీంట్లోకించి 6 మందిని సెలెక్ట్ చేసుకోండి. ఒకటే టార్గెట్ తీసుకోండి, ఈ 6 మందికి నేను ₹1,00,000 ఇప్పియాలి అని చెప్పి టార్గెట్ పెట్టుకొని ఈ 6 మందిని గెలిపియండి. 6 మందికి మీరు లక్ష ఇప్పిస్తే మీ ఇన్కమ్ 5 లక్షలు దాడుతుంది. సంవత్సరం కాకుండా 2 సంవత్సరాలు పడుతుండొచ్చు, కానీ 2 నుంచి 3 సంవత్సరాల డ్యూసీడీ కావచ్చా కాలేమా? సో మన ముందరిని ఆల్రెడీ కూర్చొని ఉన్నాడు సార్, కరెక్ట్ జాయిన్ అయిన 3వ సంవత్సరానికి డ్యూసీడీ 5 లక్షలు చెక్కుతాను రాజు సార్, ఇన్నో కూర్చొని ఉన్నాడు. సో ఈ దాంట్లో ఏమవుతుందంటే ఎవరితో పని చేయాలో ఎంత ఇంపార్టెంటో, ఎవరితో పని చేయకూడదో అది కూడా అంతే ఇంపార్టెంట్. మనం ఏం చేస్తాం? ఎవరైతే సీరియస్గా ఉన్నారో వాళ్ళని వదిలేస్తాము, సీరియస్ లేని దగ్గర వచ్చేసి ఆ లెంట పడతాం. అవునా కాదా? కాబట్టి మనం సీరియస్ వాళ్ళని గుర్తుపట్టడం, సీరియస్ వాళ్ళతో టైం ఇవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకు కొన్ని బరాతు గుర్రాలు ఉంటాయి, కొన్ని రేసు గుర్రాలు ఉంటాయి. సో బరాతు గుర్రాలు ఏంటంటే దాని ముందర పోయి పీ 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 అని కూర్తుంది, ఏం చేస్తాయి? అవి డ్యాన్స్ చేస్తుంది. ఆపేయంగానే ఏం చేస్తుంది? ఆగిపోతుంది. మళ్ళీ పోయి మళ్ళీ పీ 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 అంటే ఏం చేస్తుంది? మళ్ళీ డ్యాన్స్ చేస్తుంది. కొందరు ఎట్లుంటారు అంటే పిలుస్తారు, అప్లై నువ్వు వచ్చేసి ఇక దుమ్ము దులిపేస్తారు, ₹1,00,000 రావాల్సిందని పిలుచుకుంటాడు, 2-3 ప్లాన్ చెప్పిన దాకా డ్యాన్స్ చేస్తాడు. మీరు వదిలేసి ఇక్కడ రాగానే మళ్ళీ ఆయన పని మీద ఆయన ఉంటాడు. మనకు బరాత్ గుర్రాలు కావాలా, రేస్ గుర్రాలు కావాలా? 6 మంది కరెక్ట్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో సపోర్ట్ చేయండి, అప్పుడు వాళ్ళు గెలుస్తారు, వాళ్ళతో పాటు మీరు గెలుస్తారు. ఎస్ ఆర్ నో? సో రెడీ ఉన్నారా? జస్ట్ 5 కమిట్మెంట్స్, 500 PV సర్కిల్, 10 core స్టెప్ని ఫాలో చేయండి. 100% మీరు గిట ఈ స్టేజ్ మీదకి వచ్చి మీరు మాట్లాడవచ్చు. రెడీ ఉన్నారా? సో థ్యాంక్ యూ, విష్ యూ వెల్.